ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో జూన్ వచ్చేస్తుంది. సో జూన్ అనగానే మీ అందరికి తెలిసిందే స్కూల్ అడ్మిషన్ టైం. ఓకే, ఒక అప్పర్ మిడిల్ క్లాసు కొంచెం రిచ్ పీపుల్ ఏంటంటే ఇవాళ రేపు ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తున్నారు. ఒకప్పుడు మిషనరీ స్కూల్స్లో వేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అయిపోయినాయి. సో దిగువ మధ్యతరగతి దానికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా లోకల్లో ఉండే బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో మీ అందరికీ కూడా చెప్తున్నాను, జూన్లో రాగానే మీ ఏరియాలో అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో దాదాపుగా ఒక 2 నుంచి 3 కొత్త స్కూళ్ళు పుట్టుకొస్తాయి. కొత్త పేర్లలో మీరు కావాలంటే గమనించండి. సో మీ అందరికీ చెప్పేది నేను ఏంటంటే, ఈ కొత్త స్కూళ్ళు అన్రికగ్నైజ్డ్ స్కూల్స్, వీటికి పర్మిషన్ ఉండదు. సో ఇటువంటి స్కూళ్ళల్లో మీరు జాయిన్ చేస్తే మీ పిల్లవాళ్ళకి ఎటువంటి లాస్ అంటే మీకు అందరికి తెలిసిందే, ఇంతకుముందు లెక్క లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు స్టూడెంట్ జాయిన్ కాగానే ఆధార్ కార్డు లింక్ చేసి ఫస్ట్ తీసుకునేది ఏంటంటే పెన్ నంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. సో ఈ పెన్ నంబర్ ఎప్పుడు అలాట్మెంట్ అవుతుంది? ఎప్పుడైతే ఆ యొక్క పాఠశాల ఏదైతే మీ పిల్లల్ని జాయిన్ చేసే స్కూలు రికగ్నైజ్డ్ స్కూల్ అయితేనే వాళ్ళకి ఒక డైస్ కోడ్ అని ఉంటుంది, యూడైస్ కోడ్ అని ఉంటుంది. ఆ యూడైస్ కోడ్ ఉన్న స్కూళ్ళకి మాత్రమే పిల్లలకి పెన్ నంబర్ జనరేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మీరు అడగాల్సినటువంటి ఏకైక మొదటిది ఏంటంటే ఆ పాఠశాలకి యూడైస్ నంబర్ ఉందా లేదా. యూడైస్ నంబర్ ఉంటేనే మీకు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పెన్ నంబర్ క్రియేట్ అయిన తర్వాత స్టూడెంట్కి అపార్ ఐడి క్రియేట్ అవుతుంది. మీకు అందరికీ వాట్ ఈజ్ అపార్ ఐడి? అపార్ ఐడి అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది ఒక 12 డిజిట్ నంబర్ అసైన్ టు స్టూడెంట్స్ ఇన్ ఇండియా టు స్ట్రీమ్లైన్ దర్ అకాడమిక్ రికార్డ్స్. అంటే మీ పిల్లవాడి యొక్క అకాడమిక్ రికార్డ్స్ని మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి అపార్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు ఇండియాలో. సో స్ట్రీమ్లైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ జాబ్ రాసిన తర్వాత బాబుని 1 to 4తో 1 to 10తో బోనపేడదే అంటే వాడు హైదరాబాద్లో రాసి వేరే స్కూల్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకొని బోనపేడు ఇవ్వడం జరుగుతుంది. అట్లా చాలా జరిగినాయి. సో ఇప్పుడు అట్లుండదు ఫ్యూచర్లో. జస్ట్ వాడు అపార్ ఐడి ఇస్తే ఆ స్టూడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ చదువుకుండా మొత్తం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్టూడెంట్ని మీ పిల్లవాడిని ఒక అన్రికగ్నైజ్డ్ స్కూల్లో జాయిన్ చేసిన అనుకుందాం. సో ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివించారు, తీసుకెళ్ళి 3rd క్లాస్ ఏదో స్కూల్లో వేసారు. సో 3rd క్లాస్ నుంచే మీ పిల్లవాడి యొక్క రికార్డు ఉంటుంది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రికార్డు ఉండదు. ఆ 3rd క్లాస్లో వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ఏం రాస్తారంటే స్టూడెంట్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ అకార్డింగ్ టు ఆర్టీఏ యాక్ట్ హీ జాయిన్ ఇన్ 3rd క్లాస్ అని రాస్తారు. చాలా ఇంపార్టెంట్, తస్మాత్ జాగ్రత్త. కొత్త స్కూల్ పుట్టుకొచ్చినప్పుడు మీ ఏరియాలో మీరు ఏం చేయండి అంటే ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పేరు పైన యూడైస్ కోడ్ ఉందా లేదా అని చెక్ చేయండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా. ఇక చూడండి, దిస్ ఐడి సర్వ్స్ as సెంట్రలైజ్డ్ రిజిస్ట్రీ ఫర్ అకాడమిక్ రికార్డ్స్ అలవింగ్ స్టూడెంట్స్ టు యాక్సెస్ దేర్ ట్రాన్స్క్రిప్ట్స్, సర్టిఫికెట్స్ అండ్ అదర్ అకాడమిక్ డాక్యుమెంట్స్ డిజిటల్లీ. సో ఆల్ ద డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిజిటలైజ్ అవుతాయి. తర్వాత ఏబీసీ బ్యాంక్ అంటాం దీన్ని. ద అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఇస్ అ సిస్టమ్ వేర్ స్టూడెంట్స్ కెన్ అక్యుములేట్ క్రెడిట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఈ విధంగా ఇస్తారు. 1 నేషన్ 1 స్టూడెంట్ 1 ఐడి కార్డ్. అపార్ ఐడి అంటే ఏంటంటే 1 నేషన్ 1 స్టూడెంట్ 1 అపార్ ఐడి కార్డ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అపార్ ఐడి వల్ల మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ అకాడమిక్స్ అంతా కూడా డిజిటలైజ్ అయ్యి మీకు ఇవి అన్నీ కూడా స్టోర్ అవుతాయి. సో నేను ఇక్కడ మీకు అందరికీ కూడా అపార్ ఐడి కార్డ్ ఆధార్ కార్డుగా లెక్కనే ఉంటుంది. ఈ ఆధార్ కార్డు లెక్కనే ఈ అపార్ ఐడి కార్డు కూడా ఉంటుంది. అది నేను మీకు స్క్రీన్ పైన కూడా షేర్ చేస్తున్నాను. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. జూన్ అనగానే లోకల్గా చాలామంది స్కూల్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫాము, ఫ్రీ ఫీజు అని చెప్పేసి స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకొని మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఫ్రీ బుక్స్ ఇచ్చినవాడు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చినవాడు, ఫ్రీ యూనిఫామ్ ఇచ్చినవాడు, ఫ్రీ వర్క్ బుక్ ఇచ్చినవాడు ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తాడు. అంటే ఏంటి? ఒక అన్క్వాలిఫైడ్ టీచర్ని పెట్టి ఒక క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను చాలా గమనించిన. ఫ్రీ 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 అని ఇస్తాడు. అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. నేను వెళ్ళినాను చాలామంది అటువంటి స్కూల్స్కి వెళ్ళినప్పుడు, అరే ఏం కదా ఇట్లా పెట్టినామంటే అన్న అన్ని ఫ్రీ ఇచ్చిన టీచర్లకు జీతాలు ఎడకెళ్ళి ఇవ్వాలంటారు. సో దయచేసి మీరు 1-2 సార్లు
మీ పిల్లవాడిని ఒకవేళ స్కూల్లో జాయిన్ చేస్తే, ఏ పాఠశాలలో జాయిన్ చేస్తారో 1-2 సార్లు వాళ్ళ యూడైస్ నెంబర్ చెక్ చేయండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అందరికి వస్తున్నారు, ఇప్పుడు చాలామంది పిల్లలు అందరికి వస్తున్నారు, సార్ మాకు అపార్ ఐడి లేదు, మాకు పెన్ నెంబర్ లేదు, ఎలా అని చెప్పేసి. తస్మాత్ జాగ్రత్త. అంతేందుకు ఇప్పుడు నేనున్న ముషిరాబాద్ మండలంలోనే దాదాపుగా 10-15 కొత్త స్కూళ్ళు వచ్చినాయి. ఎవరు పట్టించుకోరు. ఆ స్కూల్లో మందలక జాయిన్ అవుతారు, బయటకు వస్తారు, రికార్డు ఉండదు. ఇంతకుముందు ఏంటంటే టీచర్ ఇచ్చేవాళ్ళు ఏదో మేనేజ్ చేసి, కానీ ఇప్పుడు లేదు. దయచేసి నేను అందరికీ కూడా పేరెంట్స్కి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లలని మళ్ళొక్కసారి జాయిన్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి యూడైస్ కోడ్సు, పెన్ నంబర్సు, ఎస్ఎస్సి కోడ్సు, మళ్ళీ డీసీబీ కోడ్సు ఇవన్నీ ఉన్నటువంటి స్కూల్లోనే జాయిన్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని బంగారమయం చేసుకోండి. మీ పిల్లల యొక్క సర్టిఫికేట్స్ని డిజిటలైజ్ చేసుకోండి. మీ పిల్లల యొక్క సర్టిఫికేట్స్ని కాపాడుకోండి. అలాగే మీ పిల్లల యొక్క ఫ్యూచర్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.